ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అండి. ఇంగ్లీష్లో వర్బ్ ఫార్మ్స్ ఐడియా ఉందా మీకు? V5 వర్బ్ ఐడియా ఉందా? అంటే కమ్స్, గోస్, ఈట్స్, లైక్స్, లైస్, ప్రాక్టీసెస్, కుక్స్ ఇలాంటి ఒక వర్బ్ ఫామ్ ఉంటుంది. దీన్ని కొంతమంది V5 వర్బ్ అంటారు, కొంతమంది సింగులర్ వర్బ్ అంటారు. ఆ వర్బ్ ఏదైనా కొంతమంది ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటూ ఉంటారు. ఓకేనా? V5 అంటారు, ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటారు, సింగులర్ వర్బ్ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇట్లా లాస్ట్కి వర్బ్కి V1 వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ఇట్లా ఉంటాయన్నమాట. క్రైస్, ప్రాక్టీసెస్ ఇంతకు ముందు చెప్పాను కదా, అలా ఎస్ ఫార్మ్ యాడ్ చేస్తాం. ఈ వర్బ్ని ఎప్పుడు యూస్ చేయాలి? ఒకవేళ ఈ వర్బ్ ఏ ప్రొనౌన్స్తో వస్తుంది, యూస్ చేస్తే మీనింగ్ ఏంటి, వీటి గురించి క్లారిఫికేషన్ మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, షీ ఈట్స్ అని ఎప్పుడు అనాలి, షీఈస్ ఈటింగ్ అని ఎప్పుడు అనాలి అని. ఇది కూడా మనం క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వర్బ్స్ ఉన్నాయా, ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్, ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ మనం యూస్ చేస్తూ ఉంటాము V1 వర్బ్కి. ఇది ఎప్పుడు యూస్ చేయాలి తెలుసా? ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఫస్ట్ ప్రొనౌన్స్ తెలుసుకోవాలి. ఏ ప్రొనౌన్స్తో ఆర్ నౌన్స్తో వీటిని యూస్ చేస్తామంటే షీ, హీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ ఎస్ ఫార్మ్ యూస్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. ఎప్పుడు? వెన్ అంటే వాళ్ళ డైలీ యాక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు, ఆర్ వాళ్ళ రొటీన్ యాక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు, ఆర్ వాళ్ళు ఆఫన్గా చేసే పనుల గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆర్ వాళ్ళ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు. ఓకేనా? ఈ యూసేజెస్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా సినారియోసే ఉంటాయి, బట్ ఇప్పటికి ఈ ప్రొనౌన్స్ వరకు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొనౌన్స్ ఈ యూసేజ్ అనమాట. ఇప్పుడు నేను షీ అంటే షీ కుక్ అనకూడదు. షీ కుక్ అట్ హోమ్, షీ క్లీన్ ఇట్లా ఉండదు వర్బ్ ఎప్పుడు కూడా. షీ కుక్స్ అట్ హోమ్. షీకి V1 వర్బ్ అస్సలు యూజ్ చేయం ఎప్పుడు కూడా. V1 వర్బ్ అంటే ఏంటి? షీ కుక్, షీ లర్న్, షీ క్లీన్, షీ వర్క్, షీ గో ఇట్లాంటి వర్బ్స్ అస్సలు ఉండవు, ఎవరెవరికి ఉండవు. షీ, హీ, ఇట్ ఆర్ సింగులర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నార్మల్ వర్బ్ V1 వర్బ్ అస్సలు యూజ్ చేయం. ఎప్పుడు ఇట్లాంటి ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్సే వస్తాయి. హీ ఆల్వేస్ క్రైస్. హీ క్రైస్ ఆల్వేస్. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. చూసారా, ఇక్కడ ఐఏఎస్ పెట్టినాం. CRY క్రైకి ఐఏఎస్ పెట్టినాం. హీ ఈట్స్ వెల్. అతను బాగా తింటాడు. ఇట్లా ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూస్ చేసి సింగులర్ సబ్జెక్ట్స్ తోటి చెప్పినప్పుడు సెంటెన్స్, దాని మీనింగ్ ఏంటి? ఇది వాళ్ళ పని ఏదో రోజు చేస్తారు, అది తరచుగా చేస్తారు, అది వాళ్ళ రొటీన్ యాక్షన్ అయి ఉండొచ్చు, అది వాళ్ళ హ్యాబిట్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళు రోజు చేసే పనులు అయి ఉండొచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు అనమాట. ఇట్కి మరి ఇట్ ఏం పని చేస్తుంది? ఇట్ అంటే వస్తువులే కాదు, మనం యానిమల్స్ ని కూడా ఇట్ అనే అంటాం. ఇప్పుడు షీహి అంటున్నాం ఓకే, బట్ యానిమల్స్ కి మనం మామూలుగా ఇట్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇట్ బార్క్స్ లౌడ్లీ. బార్క్స్ అంటే మొరగడం, మనం మొరగడం అంటాం, అరవడం అనం కదా కుక్కకి. సో ఇట్ బార్క్స్ లౌడ్లీ. చూసారా ఏ వర్బ్ ఉంది? ఎస్ ఫార్మ్. ఇట్ బైట్స్ ఎవ్రీవన్. అది అందరినీ కరుస్తుంది. ఎప్పుడు? దానికి అది అలవాటు, ఆర్ అది మామూలుగా ఎవరిని చూసినా కరుస్తుంది. అది రొటీన్ గా చేసే పనే, అది డైలీ చేసే పనే అది. అలా ఎస్ ఫార్మ్ ఉండాలి. ఏదో ఒక వస్తువు గురించి మాట్లాడినప్పుడు ఇట్ వర్క్స్ వెల్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఇట్ వర్క్స్ వెల్. ఆర్ ఈ కెమెరా ఉంది కదా, ఇట్ వర్క్స్ వెల్. అది బాగానే పని చేస్తుంది. వర్బ్ చూసారా, ఇట్స్ ఆల్ ఎస్ ఫార్మ్. సబ్జెక్ట్ చూసారా, ఇట్స్ ఆల్ సింగులర్. దీన్నే సబ్జెక్ట్ అంటాం. మనం అట్లా గుర్తుపెట్టుకోకలేదు, బట్ అదే వొకాబులరీ వాడుతూ ఉంటారు కదా ట్రైనర్స్. మీకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది అనుకోండి ఈ టైంకి. ఇట్ వర్క్స్ వెల్ బాగానే పనిచేస్తుంది. ఇలా కాకుండా సింగులర్ అన్నాం కదా, సింగులర్ అంటే మనం పేర్లు చెప్పొచ్చు, రిలేషన్ చెప్పొచ్చు, కానీ ఒక్కటే అయి ఉండాలి. మై మామ్ కాల్స్ మీ డైలీ.
మా అమ్మ నాకు రోజు కాల్ చేస్తుంది. యాక్చువల్లీ నేను కాల్ చేస్తాను, కానీ మన కాన్సెప్ట్ ఇది కాబట్టి మా అమ్మ కాల్ చేస్తుంది అని చెప్తున్నా. మై మామ్ కాల్స్ మీ డైలీ. మై డాడ్ గివ్స్ అస్ పాకెట్ మనీ. మా నాన్న మాకు పాకెట్ మనీ ఇస్తారు. బాబు చూసారా, ఇట్స్ ఆల్ ఎస్ ఫామ్. ఎప్పుడెప్పుడు ఎస్ ఫామ్ వాడాలి, ఎస్ ఫామ్ వాడినప్పుడు మీనింగ్ ఏంటి, అంతే. ఈ 2 సినారియోస్, ఈ 2 పాయింట్స్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడెప్పుడు విత్ దీస్ ప్రొనౌన్స్, ఈ సిచ్యువేషన్స్, ఓకేనా. ఈ ప్రొనౌన్స్ తో వాడాలి, ఈ సిచ్యువేషన్స్లలో వాడాలి. మీనింగ్ ఏంటి, వాళ్ళు ఆ పని చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, క్వశ్చన్ ఇది రైజ్ అవ్వాలి. ప్రతి సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు మనం ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం అని ఆలోచిస్తే కరెక్ట్ యూసేజ్ తెలుస్తుంది అనమాట. షీ కుక్స్ ఎట్ హోమ్, ఎప్పుడు, మామూలుగానే. షీ క్రైస్ ఆల్వేస్, ఏడు చెప్పేస్తున్నాం, ఇంకెప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. హీ ఈట్స్ వెల్, బాగా తింటాడు, ఎప్పుడు, మామూలుగానే, జనరల్ గా. ఇట్ బార్క్స్ లౌడ్లీ, గట్టిగా అరుస్తుంది అది, ఎప్పుడు, జనరలీ. దట్స్ ఇట్స్ నేచర్ ఆర్ ఇట్స్ హ్యాబిట్. ఇట్ బైట్స్ ఎవ్రీవన్, అది కరుస్తుంది అందరినీ, కరుస్తుంది. ఇట్ వర్క్స్ వెల్, అది బాగా పని చేస్తుంది అంటే ఫ్యూచర్ లో కాదు, చూడండి మళ్ళీ అమ్మ ఈ మిస్టేక్ కూడా చేస్తారు, అంత ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి కూడా ఇట్లా చెప్తారు. ఇది అస్సలు ఉండకూడదు. మై మామ్ కాల్స్ మీ డైలీ, కాల్ చేస్తుంది. మై డాడ్ గివ్స్ అస్ పాకెట్ మనీ, మా నాన్న పాకెట్ మనీ ఇస్తారు, అలా అన్నమాట. ఇప్పుడు చెప్పండి, షీ కుక్స్ అట్ హోమ్ కి, షీస్ కుకింగ్ అట్ హోమ్ కి డిఫరెన్స్ ఏంటి? చేస్తుంది అన్నాం, ఈజ్ పెట్టి ఐఎన్జీ ఫామ్ పెట్టినామంటే చేస్తూ ఉంది అని. ఇప్పుడు ఓకేనా, షీస్ కుకింగ్ అంటే కుక్ చేస్తూ ఉంది, చేస్తూ ఉన్నట్టు. ఇది మామూలుగా చేస్తుంది, ఇది ఇప్పుడు చేస్తూ ఉంది అని చెప్పినట్టు. హీ క్రైస్, ఏడుస్తాడు. హీస్ క్రైయింగ్, ఏడుస్తూ ఉన్నాడు, ఎప్పుడు, ఇప్పుడు. అట్లా ఆ క్వశ్చన్ రైజ్ అయితే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. హీ ఈట్స్ వెల్, బాగా తింటాడు, ఎప్పుడు, జనరలీ. హీస్ ఈటింగ్ వెల్, బాగా తింటూ ఉన్నాడు, ఎప్పుడు, ఇప్పుడు. ఈటింగ్ వెల్ నౌ. ఇట్ బార్క్స్, అరుస్తుంది, అరుస్తుంది, మురుగుతుంది. ఇట్స్ బార్కింగ్, ఇట్ ఈస్ బార్కింగ్, మురుగుతూ ఉంది, ఎప్పుడు, ఇప్పుడే, అలా. ఓకేనా, అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ఇట్ ఈస్ బైటింగ్, కరుస్తూ ఉంది అది. ఇట్స్ వర్కింగ్ వెల్, బాగానే పని చేస్తూ ఉంది. మై మామ్ ఈస్ కాలింగ్, కాల్ చేస్తూ ఉంది, ఇప్పుడు. మై డాడ్ ఈస్ గివింగ్ అస్ పాకెట్ మనీ, ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇలా అన్నమాట డిఫరెన్స్. అర్థమైందా? టెన్సెస్ పరంగా చెప్తే దీన్ని సింపుల్ ప్రెసెంట్ అంటారు, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ అంటారు. అవన్నీ అవసరం లేకుండా మీనింగ్ ఏంటి, ఎప్పుడు యూస్ చేస్తున్నాం అని గుర్తు. ఇన్ఫాక్ట్ మీరు ఆ టెన్సిల్ నేర్చుకున్నా కూడా అదే నేర్చుకోవాలి. దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడు యూస్ చేస్తాం, ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడుతున్నాం, ఏ వర్బ్స్ వాడుతున్నాం, మీనింగ్ ఏంటి. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ టైమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, ఈ వర్బ్స్ నేను జస్ట్ ఒక హార్డ్లీ ఒక 5-6 వర్బ్స్ రాసుంటా, కానీ మనకి ఇంగ్లీష్ లో మనం మాట్లాడే మాటలు ఎన్ని ఉంటాయి, 10-20 అట్లా కౌంట్ చేసుకోగలిగినన్ని ఉంటాయండి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వర్బ్స్ కదా, చాలా ఉంటాయి కదా వర్బ్స్. అట్లా యాజ్ మెనీ వర్బ్స్ యాజ్ పాసిబుల్ మీరు తీసుకొని ఇట్లా సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని వాడడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచే. ఎప్పుడు నేర్చుకునేది అప్పుడు అప్లై చేస్తూ ఉండాలంట తెలుసా. సో ఈ రోజు నేర్చుకున్నారు కదా, ఇది ఈ రోజే అప్లై చేసేసేయండి. మేక్ షూర్ యూ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, ఓకేనా. అన్ని రాసుకొని ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. I'll see you with some other concept next time. Bye bye. Take care. Keep learning.